ఒకవేళ నేను ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే ఏం చేయమంటానంటే పరిశ్రమ బాగూడదని కోరుకుంటున్నాను, లేదంటే నువ్వు కమ్యూనిస్ట్ లాగా ఒక నక్సలైట్ లా తయారయ్యావు, కమ్యూనిస్ట్ లా తయారయ్యావు. సో అందుకని మన ఉద్దేశం ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి పరిశ్రమ రావాలి, ఉపాధి రావాలి, కానీ జీవనోపాధిని దెబ్బతినకుండా ఎలా ఉండాలి చుట్టుపక్కల. ఇది ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సింది, దీనికి నిలబడాల్సింది. సో నేను ఇందాక మీకు అడిగింది ఏంటంటే, ఇది నేను మిమ్మల్ని మీ చిత్తశుద్ధిని శంకించడానికి దీనికి అడగల. ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు, ప్రత్యేకించి నేను ఉన్నప్పుడు ఎందుకు చేశాను, నా నియోజకవర్గంలో ఎందుకు జరిగింది అనేది నేను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అంటే మీరు చెప్పిన మీరు నా మీద కాకపోతే గవర్నమెంట్ చూపిస్తారు, అరిస్తేనే అంటే కోపం వస్తే ఎవరి మీద అరుస్తారు, నా మీద అరుస్తారు కదా. నేను దాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. అది కోపం అది మీ ప్రేమ అనుకుంటున్నాను. అందుకని నాకు కాదు, దీనికి నేను మించే సహకారం కోరుకునేది ఏంటంటే, దీనికి ఒక కలెక్టివ్గా మనందరం కూర్చొని గొడవ పట్టుకుంటే మన సమస్య పరిష్కారం కాదు. మీరు అడుగుతున్నది ఏంటి, ఒకటి వ్యర్థాలని శుద్ధి చేసి నీళ్ళలో వదిలితే కొంత ఉంటుంది. ఇంకొక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఏంటి, అసలు 2 నెలలు మీరు దీన్ని ఆపగలరా మీరు మాట్లాడి. ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎలా చేస్తాయంటే ఇవన్నీ కూర్చోబెట్టి ఒక టెక్నికల్ కమిటీ కావచ్చు, ఒక కమిటీ లాంటి ఒకటి ఫామ్ చేసి, అంటే నేను దీనికి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అసలు మీరు వ్యర్థాలు మీరు చెక్ చేశారా, హ్యావ్ యూ చెక్, ఇస్ దేర్ ఎనీ రికార్డ్ మీన్ రిపోర్ట్ బీన్ టేకెన్? అది పొల్యూషన్ ఆఫీషియల్స్ ఇండస్ట్రీస్ అన్ని కూడా బిఫోర్ రిలీజింగ్ అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంటేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది మనము బిఫోర్ డిశ్చార్జ్ చేస్తున్నాం సార్. బట్ ఆఫ్టర్ డిశ్చార్జ్ కూడా పోస్ట్ మానిటరింగ్ కూడా మనం స్ట్రెంగ్తెన్ అదే నేను ఒక అరవిందోను ఒక దివేసిన కాదు, కానీ ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మనందరికీ కూడా ఉమ్మడి బాధ్యత. పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం, లేదా ఇంతకు ముందు ప్రభుత్వాలు జరిగినట్టుగా పారిశ్రామికవేత్తలు భయపెట్టి మీరు వ్యర్థాలు వదిలేస్తారు, ఇట్లా జరిగిపోతుందని చెప్పి వాళ్ళని భయపెట్టు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ సమస్యను గాలికి వదిలేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లా రావాలి. వాటికి వెళ్ళట్లేదు, నేను సమస్యను అవి చూడట్లా. ఖచ్చితంగా దీనికి పరిష్కారం వెతకాల్సింది. ఎలా ఎత్తగాలి ఏంటి అనేది కూర్చోబెట్టి, ఒకటి నేను ప్రతిపాదిస్తున్న కలెక్టర్ గారికి కూడా అసలు ఎంత వ్యర్థాలు వెళ్తున్నాయి దీంట్లోకి. ఒకవేళ వాళ్ళు వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదులుతుంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి అంటే, మీకు అదనపు భారం అయిపోతుందా, లేదంటే మీకు లాభాలు తగ్గుతాయా, లేదా లాభాలకు కూడా కాదు మాకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలతో మీరు ఏ అరవిందో ఉన్నారో, లేదంటే నక్కపల్లి ఎస్సీజెడ్లో ఏ పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటి మీద ఒక ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయించాలి. అసలు పొల్యూషన్ ఎంత ఉంది లేదు, అలాగే వాళ్ళు భయపెట్టడం మా ఉద్దేశం కాదు. అందుకని మీరు ఒకసారి మీరు చేయాల్సిన అసలు ఈ పరిశ్రమల్లో ఎంటైర్ కోస్తా ప్రాంతంలో ఎంత స్టేట్ లెవెల్ అంటే ఒక ఆడిట్ అనగానే అందరూ పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే అందరూ భయపెట్టేస్తారు, అంటే ఎవరు నాణ్యం కూడా చేస్తున్నారు అనేది అది ఉంటుంది. దాన్ని కాదు, ఇది భయపెట్టడానికి కాదు. అసలు బేసిక్గా ఎక్కడ పరిశ్రమ పెట్టినా ఎంత కాలుష్యం ఉంటుంది, కాలుష్యం లేకుండా పరిశ్రమ ఉండదు. దాన్ని ఎంత శుద్ధి చేసి బయటికి పంపిస్తాం, దాని సివిలైజేషన్ గెట్స్ అడ్వాన్స్. ఐరన్ సివిలైజేషన్ వాళ్ళకు విధానం. అందుకని మీరు ఒక్కసారి వారు చెప్తున్న ఈ పరిశ్రమల్లో ఎంత ఒక ఆడిట్ చేయించారు, ఒక పొల్యూషన్ ఆడిట్. అది కూడా మీరు ఒక స్టిపులేటెడ్ టైంలోనే వెంటనే మరీ ఒక నెల కాకుండా అసలు ఒక ప్రైమరీ రిపోర్ట్ ఒక ఇప్పుడు ఇవ్వగలుగుతున్నారు. అసలు 1 వీక్లో ఏముంది అంటే ముందు అంటే నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే, మీరు చెప్పింది విని నేను ఒక డేటా లేకుండా వెళ్తే అది ఇంకొకలాగా తప్పు అవుతుంది. అంటే నేను ఏమెదుగుతున్నానో చెప్తాను. మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మన ఊళ్ళు వదులుకొని మన వాకిలు వదులుకొని మనం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. కానీ ఎంత ఈ పొల్యూషన్కి మనం తగ్గించబడద్దా, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది దాని గురించి నేను అవగాహన చేసుకోవడానికి ఒక రిపోర్ట్ అడుగుతాను. దానికోసం బై ఈరోజు డేట్ ఎంత, ఈరోజు 9th, ఎప్పుడు బై 14 వాటి ప్రాంతంలో ఏ ఫీల్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారో దాని మీద ఒక ఆడిట్ చేయించాను. అలాగే నేను ఒక 3 రోజుల తర్వాత శరవణన్ గారు
ఈ రిపోర్ట్ చేసే లోపు మీరు చెప్పినట్టుగా ఈ సముద్రంలో విజిబుల్గా కనిపిస్తుందని అడిగారు. పొల్యూషన్ ఎట్లా కనిపిస్తుందంటే నేను ఒక షణ్మోహన్ గారితో మాట్లాడి ఒక లెస్ దెన్ ఒక 3-4 రోజుల లోపే నేను ఒక బోట్ విజిట్ చేస్తాను. అసలు ఎక్కడ ఉంది ఏంటంటే దీని మీద కూర్చుంటాను. అంటే నేను ఇక్కడ కూర్చొని మీరు పడే చేపలు మత్స్య సంపద పోతుందంటే నేను మీతో పాటు పడవల్లో ఎక్కి ఒకసారి వచ్చి చూస్తే మీకు చూపించాను. నాకు అదొకటి అర్థం అవుతుంది. నేను ఒక 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత కరెక్ట్గా ఒకసారి షెడ్యూల్ చూసి ప్లస్ 3 days లోపే యాక్చువల్ రేపు వెళ్ళి కూడా రేపు నా క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూ చేసామండి. రేపే విజిట్ చేసామండి. అందుకని మీకు నేను ఇచ్చే మాట ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతుకుతాం. అవసరం ఇది మన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే మనం క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ హ్యాపీ ఏపీని ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటారు. మీరు బాధపడతా ఒక మిగతా వాళ్ళందరూ ఆనందాన్ని మీరు బాధపడతా మీరు ఏడుస్తూ ఉంటే దర్శనార్థం అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఎవరు కోరుకోండి. అభివృద్ధితో మీరు ఆనందంతో ఆంధ్రప్రదేశ్కి ఎవరు కోరుకున్నారు కాబట్టి నేను ముందస్తుగా మీకు ఇచ్చేది పరిశ్రమల్ని పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ ప్రభావం ఎట్లా ఉంది. ఇందాక మీరు అన్నట్టు అక్కడెక్కడ వైజాగ్ నుంచి వచ్చినాయి కూడా ఇటువైపే వస్తున్నాయని చెప్పారు. సో అది ఏంటని ఒకసారి ప్రత్యక్షంగా నేను ఒకసారి చూస్తాను అధికారులతో కూర్చొని. 2 అధికారులు దీని మీద ఆడిట్ చేస్తారు, పొల్యూషన్ ఆడిట్ చేస్తారు. చెప్పినప్పుడు ఇది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. అలాగే మీరు చెప్పింది ఏంటంటే చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉదాహరణకి మొన్న ఇక్కడ కూడా ఒక ఆక్వా ఫ్యాక్టరీ మనం ఆపాం. ఇదే కలెక్టరేట్లో కూర్చొని మనం వీరభద్రనాథ్ కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ చేసిన తిరిగి దాన్ని కోర్టు నుంచి రిలీజ్ చేసాం, అయిపోయింది. సో చిన్న పరిశ్రమలు రాజీవ్ గారు చెప్పినట్టు చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ ఏమున్నాయి దెబ్బ కూడా అప్లై చేద్దాం రోజులంటే 20,000 మందికి ఉపాధి కోల్పోతే ఆ భయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సముద్రం పంట కాలంలో కూడా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అదే నీళ్లు తాగుతున్నాం, అదే నీళ్లు మనం పంటలకు వెళ్ళిపోతున్నాయి, అదే పొల్యూషన్ తోటి మళ్ళీ పంటలు వచ్చేస్తాయి. ఒక విష సైకిల్ అయిపోయింది, ఒక విషపూరితమైన సైకిల్ అయితే దీన్ని బ్రేక్ చేయాలి. ఎక్కడో చోట అసలు ప్రత్యేకించి పొల్యూషన్ మీద ఒక కమిటీ ఒకటి ఫామ్ చేసి అది ప్రాబ్లం నేనే హెడ్ చేస్తాను. అది కమిటీ నేనే హెడ్ చేసి ముఖ్యమంత్రి గారిని కానీ కొంత సభ్యులు వారు ప్రతిపాదించుకుని కోరుకుంటాను. ఒక ఎన్డీఏ కమిటీ ఒకటి ఈ పర్టికులర్ పొల్యూషన్ కమిటీ నేను హెడ్ చేసి స్టేట్గా పాలసీని పట్టుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలో ఒక మన ఉప్పాడకి పరిమితం కాదు, ఇది అనేక రకాలుగా ఉంది. కొల్లేరులో ఉన్న సమస్య లేదంటే ఇప్పుడు రాజప్ప గారు చెప్పినట్టు మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రతి చోట దీనికి ఒక పర్మనెంట్ పాలసీ సొల్యూషన్. అందరూ ఏం మాట్లాడతారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడతారు. మీకున్న ఇబ్బంది అయితే చాలాసార్లు అడిగాం. ఇప్పుడు కదా 3-4 సంవత్సరాల క్రితం కూడా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. అంటే కొన్నిసార్లు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టేవారు. అట్లా ఏదైనా పెట్టించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా, ఇందాక వక్తలు కొంతమంది చెప్పినట్టుగా మేము ఎలా చేస్తామంటే శుద్ధి చేసిన తర్వాత చేపలు వదులుతాం, అక్వేరియం ఫిషెస్ వదిలి బతికిన తర్వాత బయటకు వదులుతాం. ఇది వాళ్ళందరూ ఇచ్చే